తెలంగాణ న్యూస్. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా జనగామ మండలం యశ్వంతపూర్ గ్రామంలోని సత్యసాయి కన్వెన్షన్ హాల్లో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో లింగాల గణపురం మండలానికి చెందిన 1000 మంది శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన అనంతరం కేక్ కట్ చేసి కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య, మాజీ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. అనంతరం పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, నేను రాజకీయాల్లో మభ్యపెట్టడానికి ఈ కుట్టు మిషన్లు ఇవ్వడం లేదు. నేను ఇక్కడే ఎమ్మెల్యే ఎంపీ కావాలని ఇవ్వలేదు. ఇక మా అక్క చెల్లెళ్ళు వారి కాళ్లపై నిలబడాలి అనే సంకల్పంతో పోచంపల్లి ఫౌండేషన్ ద్వారా 1000 మంది మహిళలకు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఇంటికి వస్తే ఇంటికి మొక్కలు వస్తారని అనుకోరు కదా, నిజంగా అనుకోరు. ఆ రోజు ఏం చెప్పినా, జూలై 24వ తారీఖు మీ మిషన్లు వచ్చి రెడీగా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇస్తే నీకు ఓటు కోసం మిమ్మల్ని మభ్య పెట్టినట్టయితుంది. నీకు ఒక సందర్భం రావాలి, అది కేటీఆర్ గారి బర్త్డే వస్తుంది, జూలై 24 నాడు మీకు మిషన్లు ఇస్తా, నన్ను నమ్ములని చెప్తున్నాను. ఖచ్చితంగా ఆ రోజు మిషన్ ఉంది, కానీ ఇవ్వలే. రాజకీయాల్లో మభ్యపెట్టి మిషన్లు ఇచ్చి ఓట్లు వేసుకోవడానికి నేను ట్రైనింగ్ ఇవ్వలేదు. ఓట్ల కోసం, రాజకీయాల కోసం నేను ట్రైనింగ్ ఇవ్వలేదు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని వరంగల్ నగరంలో పలు చోట్ల కేకులు కట్ చేసి పండ్ల పంపిణీ, అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా నాయకులు దాచుపల్లి సీతారాం ఆధ్వర్యంలో ఎంజీఎం ఆసుపత్రి ఆవరణంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం, కేక్ కటింగ్, పండ్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వరంగల్ తొలి మేయర్, తూర్పు మాజీ శాసన సభ్యులు నన్నపునేని నరేందర్ హాజరై కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేసి అన్నదానం చేశారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు, పెద్దలు, యువతకు ఆదర్శం, రాబో తరాలకు వారధిగా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండి పనిచేస్తున్నటువంటి మా అన్న కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా వారు ఆ రోజు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు 5 రూపాయల భోజనం ఏదైతే ప్రారంభించారో, ఇదే ఎంజిఎం ప్రాంగణంలో ఇదే పాయింట్లో ఆ రోజు నేను మేయర్గా ఉండి 5 రూపాయల భోజనాన్ని ప్రారంభించడం, ఇప్పుడు అదే స్థలం నుండి వారి తీపి గుర్తులుగా, వారి యొక్క గుర్తులుగా ఈరోజు ప్రజలందరూ కూడా ఎంజిఎం హాస్పిటల్ వచ్చిన వాళ్లకు అన్ని రకాలుగా భోజన సదుపాయం ఉండాలని 29వ డివిజన్లోని పశ్చిమ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మాజీ మంత్రి సిరిసిల్ల శాసన సభ్యులు శ్రీ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు కొడకండ్ల సదాంత్ గారి ఆధ్వర్యంలో రామన్నపేటలో కేక్ కటింగ్ మరియు పండ్ల పంపిణీ నిర్వహించడం జరిగింది. ఇక ఈ యొక్క కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో 29వ డివిజన్ అధ్యక్షులు కొడకండ్ల సదాంత్, కందుకూరి రూపేష్, ముసశేఖర్, ఆలేటి రమ, భైరి సవిత, ముస సరోజన, రాచర్ల ఉదయ భాస్కర్, బొమ్మరి సాహిత్, మార్తా కిరణ్, తెలంగాణ సాంబయ్య, నాగేశ్వరరావు, తేజ తదితరులు పాల్గొన్నారు. డివిజన్ పశ్చిమ నియోజకవర్గం హన్మకొండ జిల్లా నుండి మన ప్రియతమ నేత, జనహృదయ నేత గారైనటువంటి మాజీ మంత్రివర్యులు, అలాగే సిరిసిల్ల శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారైనటువంటి శ్రీ కేటీఆర్ గారి జన్మదినాన్ని ఈ యొక్క 29వ డివిజన్లో భారీగా నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ఆయన జన్మదిన సందర్భంగా హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో దాస్యం వినయ భాస్కర్ గారు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం వలన అక్కడికి కూడా వెళ్ళి రక్తదానం మా యొక్క డివిజన్ నుంచి వెళ్ళి యూత్ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కలిసి రక్తదానం చేయడం జరిగింది. అలాగే మొక్కలు కూడా నాటడం జరిగింది. అదేవిధంగా చరిత్రాత్మకమైనటువంటి శ్రీ భద్రకాళి దేవాలయంలో పూజలు నిర్వహించి దాస్యం వినయ భాస్కర్ గారి ఆధ్వర్యంలో వేద పాఠశాలలో వేద పండితులకు వారికి ఉచితమైనటువంటి వస్తువులను మరియు వారికి సంబంధించిన పాఠ్య పుస్తకాలను ఇవ్వడం, పంపిణీ చేయడం.
వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట చిన్నారులపై వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇక వీధి కుక్కల బెడదను నివారించేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా వీధి కుక్కల దాడులు మాత్రం ఆగడం లేదు. ఇక తాజాగా గుండ్లపోచంపల్లిలో వీధి కుక్కల స్వైర విహారం చేశాయి. వెంచర్లో ఆడుకుంటున్న ఓ బాలుడిని తీవ్రంగా గాయపరిచాయి. ఈ ఘటన బుధవారం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి 4వ వార్డులో చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి బతుకు తెరువు కోసం హైదరాబాద్ కు వచ్చిన కూలీలు గుండ్లపోచంపల్లిలోనే ప్రెస్టేజ్ గ్రీన్ వెంచర్ లో భవన నిర్మాణ కార్మికులుగా విధులు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు కూలి పనులలో ఉండగా వెంచర్ లో ఆడుకుంటున్న గగన్ అనే 4 సంవత్సరాల బాలుడిపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఇక దీంతో బాలుడిని నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రస్తుతం బాలుడు పరిస్థితి నిలకడగా ఉందని బంధువులు తెలిపారు. రైల్వే గేట్ దగ్గర ఈ నెల 28వ తేదీన పాతబస్తీలోని ఆషాఢ మాస బోనాల జాతర ఘనంగా నిర్వహించనున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఇక బోనాల జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీటి వసతి, మొబైల్ టాయిలెట్స్, దేవాలయాల వద్ద ప్రత్యేక అంబులెన్స్ సౌకర్యం, ముఖ్యంగా తోపులాటకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా చూడాలని పేర్కొన్నారు. ఇంకా మా కాక కలెక్టర్ గారు అదే కలెక్టర్ మొత్తం వెనకకే అయిపోయాడు. ఆయన ఎప్పుడు వెనుకనే ఉంటాడు. కొంచెం ఇంకా అన్న కూడా కొంచెం కలెక్టర్ కాదు, మీ వెనుక పక్కన ప్రముఖ ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్ డైమండ్ చందానగర్ శాఖలో ఆర్టీసీ జ్యువెలరీ ఆభరణాల ప్రదర్శన ప్రారంభించారు. ఈ సందర్భంగా గురువారం చందానగర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ శాఖలో ప్రముఖ సినీ నటి ఫిదా మూవీ ఫేమ్ శరణ్య మలబార్ గోల్డ్ ని డైమండ్స్ మేనేజ్మెంట్ మెంబర్స్ తో కలిసి ఆర్టిస్ట్ బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శన ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి శరణ్య ప్రదీప్ మాట్లాడుతూ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారి ఆభరణాలు ప్రదర్శన ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. ఇక ఇండియా, సింగపూర్ తో పాటు ప్రపంచ దేశాల్లో 350కు పైగా షోరూంలను విస్తరించుకొని విజయవంతంగా నిర్వహించబడుతున్న ఏకైక జ్యువెలరీ బ్రాండ్ మలబార్ గోల్డ్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభిమానులు, ప్రేక్షకులు పాల్గొన్నారు. సో ఈరోజు నేను చందానగర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ స్టోర్కి వచ్చానండి. ఇక్కడ ఇవాటి నుంచి అంటే 25th నుంచి 28th వరకు ఆర్టిస్ట్రీ షో ఎగ్జిబిషన్ జరుగుతుంది. చాలా మంచి కలెక్షన్ ఉందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఈరోజు వచ్చి ఇక్కడ లాంచ్ చేసినందుకు, ఈవెంట్కి అటెండ్ అయినందుకు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ద లేడీస్ హియర్. డిజైన్స్ చాలా బాగున్నాయి. గోల్డ్ నచ్చంది ఎవరికి. సో అందరూ లేడీస్ ఇంట్లో ఏం చెప్తారో తెలీదు, వచ్చి చందానగర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ స్టోర్కి వచ్చి ఒక్కసారి అలా చూసైనా వెళ్ళండి. చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి. కొట్టే
మా స్టోర్ వాళ్ళు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో యా, డిజైన్స్ అయితే మిస్ అవ్వద్దు, ఒక్కసారి విజిట్ అయినా చేసి వెళ్ళండి. డిస్కౌంట్ ఏమైనా ఉందండి దీపక్ గారు? డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నాయా అండి మాలాంటి వాళ్ళకి? 25% మేడం, ఆషాఢం ఆఫర్ ఉంది Oh, nice. 25% ఆన్ గోల్డ్, డైమండ్ అండ్ ప్రెషియస్ అండ్ అన్కట్. గత 6 రోజుల నుండి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని శ్రీరాంపూర్, ఆర్కేపీ, ఇందారం, మందమర్రి, ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 5 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులలో 3 షిఫ్ట్లలో విధులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ప్రాజెక్టుల్లోని పని స్థలాల వద్ద భారీగా వరద నీరు చేరడంతో బొగ్గును బయటకు తీసేందుకు అంతరాయం ఏర్పడింది. ఓపెన్ కాస్ట్లలో 3 షిఫ్ట్లకు సంబంధించి సుమారు 2,10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఇక తిరిగి పూర్తి స్థాయిలో వర్షం తగ్గితే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో యథావిధిగా బొగ్గు ఉత్పత్తి పనులు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. డంపింగ్ కోల్ యార్డ్లోని బొగ్గును నిల్వలు కూడా తగ్గుతున్నాయని అధికారులు తెలిపారు. మలక్పేటలోని ప్రభుత్వ అంధబాలికల వసతి గృహంలో 8 సంవత్సరాల చిన్నారి పట్ల స్కావెంజర్ అనుచితంగా వ్యవహరించారని ఆరోపణలు రావడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఇక జరిగిన సంఘటనపై చిన్నారి తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తూ మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు స్థానిక నాయకుల వసతి గృహానికి చేరుకున్నారు. ఇక సిబ్బంది నిర్లక్ష్యంపై అధికారులను నిలదీశారు. పోలీసులు విచారణ జరుగుతుంది, నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలపడంతో ఆందోళన విరమించారు. ఆగండి మేడం నడుకు ఏం చెప్తా అంటే ప్రతి ఒక్కటి పైకి వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఎట్లా ఎట్లా చేస్తా అంటారు. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా పెద్ద మంచి ఆయన మళ్ళీ ఆయన ఇండియన్ సర్వీస్ లా పిల్లలని పేరెంట్స్ చెప్పకుండా తీసుకోమని చెప్పిన రూల్ ఉందా? మేడం చెప్పింది చెప్తే పేరెంట్ ఏం చేసింది సార్ మరి తీసుకెళ్ళిన తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ చేసి చేసిన తర్వాత అక్కడ ఏం